CMA Inter OM and SM paper analysis and important topics. సో మన ఓవరాల్ OM and SM ఎగ్జామ్ వచ్చింది 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ లో 60 మార్క్స్ వచ్చిందే OM, 40 మార్క్స్ వచ్చిందే SM. ఓకేనా? సో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ MCQ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది MCQ పార్ట్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ అంటే 30 మార్క్స్ కి ఎన్ని MCQs ఇస్తారంటే 15 MCQs ఇంటూ 2 మార్క్స్. ఈ టోటల్ 15 MCQs లో 9 MCQs వచ్చింది OM నుంచి ఉంటాయి. నెక్స్ట్ 6 MCQs వచ్చింది SM నుంచి ఉంటాయి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వచ్చింది టోటల్ 7 క్వశ్చన్స్ ఇస్తారు. 2 to 8 వరకు టోటల్ 7 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 7 మనం ఎన్ని ఆన్సర్ చేయాలనంటే ఓన్లీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. సో దీస్ 7 క్వశ్చన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ అగైన్ 2 సబ్ క్వశ్చన్స్ A, B. ఓకే, టోటల్ OM నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి, SM నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. 2, 3, 4, 5 అనే క్వశ్చన్స్ OM నుంచి, 6, 7, 8 అనేవి SM నుంచి మనకు ఎగ్జామినేషన్ లో అపియర్ అవుతుంది. నెక్స్ట్ OM పార్ట్కి వస్తే సెకండ్ ఏలో ఏ చాప్టర్ నుంచి వస్తుంది నాన్న అంటే ఫస్ట్ చాప్టర్ థియరీ. డామ్ షూర్ ఫస్ట్ చాప్టర్ థియరీ నుంచి ఒక 7 మార్క్ క్వశ్చన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ B, థర్డ్ చాప్టర్ థియరీ క్వశ్చన్. సో డామ్ షూర్ ఖచ్చితంగా థర్డ్ చాప్టర్ నుంచి ఒక థియరీ క్వశ్చన్ అయితే ఉంటుంది అన్నమాట. సో టోటల్ ఈ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ చాప్టర్ 2 చాప్టర్స్ లో కలుపుకుంటే మనం గట్టిగా కొడితే ఒక 10 క్వశ్చన్స్ కూడా ఉండవు. గట్టిగా మనం కన్నా ఒక సమ్మరీ నోట్స్ రాసుకుంటే ఒక 10 క్వశ్చన్స్ మించి అయితే ఉండవు అనమాట. నెక్స్ట్ సో టోటల్ ఓవరాల్ గా ఎన్ని థియరీ క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే టోటల్ మనకు OM 8 క్వశ్చన్స్, 8 into 7 మార్క్ క్వశ్చన్స్ రావాలా. టోటల్ ఎన్ని మార్క్స్ వస్తుంది నాన్న? 8 into 7 56 మార్క్స్. సో ఈ 8 క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్స్ వచ్చిందే ప్రాబ్లం. 3 క్వశ్చన్స్ వచ్చిందే థియరీ క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ వచ్చిందే ప్రాబ్లమాటిక్, 3 క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 3 క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్. సో 1 క్వశ్చన్ ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్, 1 క్వశ్చన్ ఫ్రమ్ థర్డ్ చాప్టర్. నెక్స్ట్ థర్డ్ లో ఏ థియరీ క్వశ్చన్ ఎక్కడి నుంచి రావచ్చు అంటే సెకండ్ చాప్టర్ నుంచి అన్నా రావచ్చు, ఫోర్త్ చాప్టర్ నుంచి అన్నా రావచ్చు, ఫిఫ్త్ చాప్టర్ నుంచి అన్నా రావచ్చు. సో మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఏ చాప్టర్స్ చదువుకోవాలి థియరీ కోసం అయితే ఫస్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాక్టికల్కి వస్తే 3లో B వచ్చింది డిమాండ్ ఫోర్కాస్టింగ్. సెకండ్ చాప్టర్ లో మనకు ప్రాబ్లమాటిక్ పోర్షన్ మోస్ట్లీ డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఉంటుంది. సో అది మిస్ అయిందంటే లేఅవుట్ అనాలిసిస్. నెక్స్ట్ 4A ఏ చాప్టర్ నుంచి వస్తుంది అంటే ఫోర్త్ చాప్టర్ లో అసైన్మెంట్. ఓకేనా? 4B వచ్చింది ఫోర్త్ చాప్టర్ లోనే సిమ్యులేషన్. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా డామ్ షూర్ వస్తాయి. ఇవి ఏదైనా మిస్ అయితే మనకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయన్నా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆర్ లీనియర్ ప్రోగ్రామ్. ఈ 2 చాప్టర్స్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ అసైన్మెంట్, సిమ్యులేషన్ వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్, సారీ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చింది 6th చాప్టర్ నుంచి వస్తుంది. ఓకేనా? ఫిఫ్త్ లో ఏ వచ్చిందా 6th చాప్టర్. ఏ చాప్టర్ అది? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లోట్ ఉంటుంది. మిస్ అయితే క్రాషింగ్ అనేది ఆల్మోస్ట్ ఇంక ఇవ్వడే అనుకోండి, 10% ఛాన్సెస్ ఉన్నాయి క్రాషింగ్ ఇచ్చేదా. నెక్స్ట్ 5th B, 7th చాప్టర్ నుంచి ప్రాబ్లమాటిక్ పోర్షన్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఏ క్వశ్చన్ వస్తుంది నాన్న అంటే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ వైసెస్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. మనం డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. సో ఆ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 6, 7, 8. సో 2, 3, 4, 5 వచ్చింది OM నుంచి ఉంటాయి, 6, 7, 8 వచ్చింది SM నుంచి ఉంటాయి. 3 క్వశ్చన్స్. సో 6th లో ఏ వచ్చింది 8th చాప్టర్, 6th లో B వచ్చింది 11th చాప్టర్ థియరీ. నెక్స్ట్ 7th లో ఏ వచ్చింది 9th చాప్టర్, 7th లో B కూడా 9th చాప్టర్. 8th లో ఏ వచ్చింది 10th చాప్టర్, 8th లో B కూడా 10th చాప్టర్ నుంచి ఉంటుంది. సో మీరు SM ఏదన్నా మోస్ట్లీ ఫోకస్ చేయాలంటే ఏ 2 చాప్టర్స్ పైన ఫోకస్ చేయాలన్నా అంటే 9th చాప్టర్, 10th చాప్టర్. నెక్స్ట్ సో ఈ ఫాస్ట్ ఎగ్జామినేషన్ ఒక 4-5 ఇయర్స్ ఫాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చూసిన తర్వాత మన అనాలిసిస్ ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా అంటే OM పరంగా వస్తే ఫస్ట్ చాప్టర్ థియరీ, థర్డ్ చాప్టర్ థియరీ పరంగా ఈ 2 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో టోటల్ గా ఒక 10 క్వశ్చన్స్ కూడా ఉండవు. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ 10 క్వశ్చన్స్ వస్తాయి అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ పరంగా డిమాండ్ ఫోర్కాస్టింగ్, అసైన్మెంట్, సిమ్యులేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ వైసెస్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకేనా? నెక్స్ట్ SM పరంగా ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అంటే 9th చాప్టర్, 10th చాప్టర్. మీరు ఈ పర్టికులర్
ఈ పర్టికులర్ టాపిక్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసిన, ఈ పర్టికులర్ టాపిక్స్ లో మీరు తరోగా ఉన్న ఆల్మోస్ట్ 80 to 90 మార్క్స్ ఇక్కడే కవర్ అయిపోతాయి మీ ఎగ్జామినేషన్. బ్యాలెన్స్ 10 మార్క్స్ మాత్రమే మీకు మిస్లేనియస్ టాపిక్స్ నుంచి వస్తాయి. అర్థమైందా? ఆల్మోస్ట్ 80 to 90 మార్క్స్ వచ్చిందే ఇక్కడే మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇన్ కేస్ కొంచెం హార్డ్ గా పేపర్ అన్నా కూడా, ఎంత హార్డ్ గా ఇచ్చిన పేపర్ 70 మార్క్స్ అయితే డామ్ షూర్, 70 మార్క్స్ అయితే ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచే డామ్ షూర్ 70 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ కి వచ్చేది కాదు, 70 మార్క్స్ మీరు అటెంప్టే చేయొచ్చు అన్నమాట. 70 మార్క్స్ అటెంప్ట్ చేశారనుకో ఖచ్చితంగా మీరు అబో 60 గెయిన్ చేయొచ్చు. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమున్నాయనంటే ఎంసీక్యూస్. సో ఎప్పుడు కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎంసీక్యూస్ ఎక్కువ కరెక్ట్ గా ఆన్సర్ చేసేదానికి చూడండి. సో ఎంసీక్యూస్ లో ఎప్పుడైతే మీరు మోర్ దాన్ 20 మార్క్స్ స్కోర్ చేస్తారో ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలా? అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ చూడండి. 1 క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ 3, థర్డ్ చాప్టర్ 3, 1 క్వశ్చన్ కవర్ అయిపోయిందా? నెక్స్ట్ అసైన్మెంట్ సిమ్యులేషన్ 2 క్వశ్చన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ 3 క్వశ్చన్స్, 9th చాప్టర్ క్వశ్చన్స్, 10th చాప్టర్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అయితే. దీంతో పాటు మీకు ఇంకో ఆప్షన్ ఏముంది నాన్న అంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఇన్ కేస్ మీకు ఈ 2 చాప్టర్స్ లో దేంట్లోనో మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలియదు, దాని ప్లేస్ లో ఏం రాసేయచ్చు? డిమాండ్ ఫోర్కాస్టింగ్ రాశారు అనుకో 7 మార్క్స్. ప్రాబ్లమాటిక్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఏంటి ఫుల్ మార్క్సే పడతాయి కాబట్టి. సో మీరు మెయిన్ ఫోకస్ ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీరు ఎగ్జామినేషన్ లో మోర్ దాన్ 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? ఇది మన పేపర్ అనాలిసిస్.